వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఆమె వచ్చినప్పుడు, తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అని చెప్పని ప్రకటన చేసినప్పుడు, ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చిన మాట షర్మిల ఎవరు వదిలిన బాణం. బీజేపీ వదిలిన బాణం, కేసీఆర్ వదిలిన బాణం, కాంగ్రెస్ వదిలిన బాణం, జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం. రకరకాల చర్చలు జరుగుతూ వచ్చాయి. రాను ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. విలీనం ఆల్మోస్ట్ రేపు ఎల్లుండిలో జరగబోతోంది. సో గతంలో జగనన్న బాణం అన్నవాళ్ళు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి. గతంలో భారతీయ జనతా పార్టీ వదిలిన బాణం అన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి. గతంలో టీఆర్ఎస్ వదిలిన బాణం అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి. సో షర్మిల చెప్తున్న దాని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి షర్మిలనే కారణం. వైఎస్ఆర్ టీపీ కనుక ఎన్నికల్లో పోటీ చేసుంటే 30 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదనేది ఆ మంచిన. 31 స్థానాల్లో గెలిచిన 64 స్థానాల్లో 31 చోట్ల కాంగ్రెస్ పార్టీకి 10,000 లోపు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఈ 31 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక పోటీ చేస్తుంటే, వైఎస్ఆర్ టీపీకి సంబంధించిన అభ్యర్థులు కనుక పోటీలో ఉండి ఉంటే, వైఎస్ఆర్ టీపీ అభ్యర్థుల తరపున షర్మిల ప్రచారం చేసి ఉంటే, ఆ 10,000, 15,000, 20,000 ఓట్లు తమ పార్టీకి వచ్చేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది అనేది షర్మిల గారి లాజిక్. సో ఈ లాజిక్ ప్రకారం ఆమె చెప్తోంది, తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి నేనే కారణం, తెలంగాణలో కాంగ్రెస్కి ఆ పర్టికులర్ 31 స్థానాలు రావడానికి నేనే కారణం. సో తెలంగాణలో నేను కాంగ్రెస్ని గెలిపించాను అనే విషయం ఆమె చెప్తోంది. నేను గెలిపించానని నేను చెప్పడం కాదు, నేను గెలిపించానని ఏఐసిసి కూడా నమ్మింది అనే విషయాన్ని చెప్తోంది. నేను గెలిపించానని ఏఐసిసి నమ్మింది కాబట్టే మా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయమని అడిగారు. విలీనం చేయమని అడిగి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఇస్తామంటున్నారు. ఏపీసీసీ అధ్యక్ష పదవి అంటున్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అంటున్నారు. సో ఇవన్నీ కూడా తెలంగాణలో నా కాంట్రిబ్యూషన్ని గుర్తించి ఏఐసీసీ ఇస్తున్న బహుమతులుగా వైఎస్ షర్మిల చెప్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కారణం అంటూ కాంగ్రెస్లో సెక్షన్ భావిస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ చెప్తూ ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిలకి మధ్య సరైన సంబంధాలు లేవు. రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకి ఏం పని అంటూ బహిరంగంగా మాట్లాడారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చినప్పటికీ కనీసం కృతజ్ఞత ఈ క్షణం వరకు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటన షర్మిల చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు వెల్కమ్ చెప్పడం, ఆమె తీసుకున్న నిర్ణయాన్ని హర్షించడం లాంటివి చేయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్ అంతా కూర్చున్న తర్వాత కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ షర్మిలను కలిసి ఆమెకు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు లేరు. ఒకరిద్దరు నాయకులు బయట కలిసి ఆమె కూడా పనిచేయడం, ఆమె మాకు మద్దతు ఇవ్వడం వల్ల మంచి జరిగింది, కలిసి వచ్చింది అంటూ మాట్లాడారు తప్ప ఆమెకు కృతజ్ఞత చెప్పాల్సిన స్థాయిలో, చెప్పాల్సిన రీతిలో ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు చెప్పలేదు అనే మాట నిజం. సో తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ఎవరూ కూడా, మెజారిటీ నాయకులు 90% పైగా నాయకులు షర్మిల వల్ల మేము గెలిచామని ఫీల్ అవ్వట్లా. కానీ షర్మిల వల్ల కాంగ్రెస్ ఇక్కడ గెలిచిందని ఏఐసిసి ఫీల్ అయింది అనేది షర్మిల గారి లాజిక్. సో ఇక్కడ నేనే గెలిపించానంటూ ఆమె చెప్తున్నారు. సో మాట్లాడుతున్న ఈ మాటల పైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్షన్ ఏంటి అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిన తర్వాత ఇక్కడ రాజకీయాల్లో, ఏపీ రాజకీయాల్లో ఆమె పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.